శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెలలో 8వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల కొన్ని చికాకులు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుండదు, అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కొద్దిగా ఉంటూనే ఉంటాయి. అష్టమ గురువు సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కానీ అవసరానికి మాత్రం ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. అవసరము అనుకున్నప్పుడు మాత్రం ధనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అవసరానికి ఏదో ఒక విధంగా ధనం సమకూరుతూ ఉంటుంది. శారీరకంగా కొన్ని దెబ్బలు, గాయాలు తగిలే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే మనసుకు దుఃఖం కలుగుతూ ఉంటుంది, బాధ, చింత కలుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనస్సును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర పెట్టుకొని దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ప్రయాణాల్లో రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే కోర్టు కేసుల వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. కోర్టు కేసుల్లో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల కొద్దిగా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. సాంఘికంగా అపఖ్యాతి, మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృశ్చిక రాశి వాళ్ళు మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. అలాగే సంతానం వల్ల కూడా అప్పుడప్పుడు కొన్ని చికాకులు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని నష్టాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకునే ప్రయత్నం చేయండి. అనుకోని దుస్సంఘటనలు జరిగినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడతారు. జీవిత భాగస్వామితో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. మాట పట్టింపులకు వెళ్ళకండి. ఎక్కడికక్కడ విరోధాలు రాకుండా జాగ్రత్తగా మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కలత్ర వంశ సమస్యలు అనేటటువంటివి కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన బంధువుల వల్ల కొద్దిగా మనసుకు బాధ కలిగే సూచనలు ఉన్నాయి. నమ్మిన వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళు ఎవరిని నమ్మకండి, నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. అలాగే ధన నష్టం కలగకుండా ధనాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు మొత్తం మీద పరిశీలిస్తే జూలై నెల ఒక పరీక్షా సమయంగా చెప్పుకోవాలి. కాబట్టి ఇష్టదేవతను స్మరించుకుంటూ, దైవారాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఏ పని ప్రారంభిస్తున్నా సరే మనస్సులో ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ పని ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 12, 18, 21, 27, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. అలాగే జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 4, 9, 14, 16, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా అర్ధాష్టమ రాహుదోషం ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ గురుదోషం కూడా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ జూలై నెలలో వచ్చే గురువారాలు శివాలయ దర్శనం చేయండి. ఆదివారాలు దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. చంద్రశేఖరాష్టకాన్ని చదువుకోండి లేదా వినే ప్రయత్నం చేయండి. దుర్గా కవచాన్ని చదవటం లేదా వినే ప్రయత్నం చేయండి. దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, గురువారం ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అన్ని సమస్యలు కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి శివానుగ్రహం వల్ల, దుర్గాదేవి అనుగ్రహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.